దురందర్ ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ ఫ్రాంచైజీ టు క్రాస్ 3000 crores. గల్ఫ్ లో రిలీజ్ లేదు, చైనా జపాన్ లో కూడా రిలీజ్ కాలేదు. అయినా కూడా పార్ట్ 1 and 2 1000 crores దాటిన ఏకైక ఇండియన్ ఫిల్మ్ ఫ్రాంచైజీ ఇదే. యుఎస్ లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన ఇండియన్ సినిమా కూడా ఇదే. బికినీలు లేని బాలీవుడ్ సినిమా కూడా 1000 కోట్లు వసూలు చేయగలుగుతాయి అని నిరూపించింది ఈ సినిమా. ఇంకా ఈ సినిమా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. అయినా కానీ ఇప్పటి వరకు కూడా బాలీవుడ్ లో ఉన్న టాప్ సూపర్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ నుంచి ఒక అప్రిషియేషన్ లేదు, ట్వీట్ లేదు. 40-50 ఏళ్ళు దాటిన నెపో కిడ్స్ ఉన్నారు చూసినరా బాలీవుడ్లో, ఆ బ్యాచ్ అందరి నుంచి కూడా ఒక్క ట్వీట్ లేదు, ఒక అప్రిషియేషన్ లేదు. మళ్ళీ మీదికెళ్ళి రణ్వీర్ సింగ్కి ఆ నెపో బ్యాచ్ ఏదైతుందో వాళ్ళు చాలా మంది దోస్తులు ఉన్నారు, అయినా కూడా ఎందుకు అప్రిషియేట్ చేయలేదు అని అంటే ఏళ్ళకేళ్ళు దావుద్ ఇబ్రాహిం కనుసనల్నే నడిచింది బాలీవుడ్. వాడు లేకుండా వాడి నెట్వర్క్ బాలీవుడ్లో ఇంకా చాలా గట్టిగానే ఉన్నట్టున్నది. ఎక్కడ ఏం రియాక్ట్ అయితే ఏం దొరికిపోతామో, మనని ఏం అటాక్ చేస్తారో ఏమంటారో అనే భయంతోనే బతుకుతున్నట్టున్నారు. ఒకవేళ గల్ఫ్ కంట్రీస్లో కూడా ఈ సినిమాని 2 parts రిలీజ్ చేసి ఉంటే 4000 crores ఈజీగా దాటేది. కానీ ఇండియాకి జరిగిన అన్యాయం గురించి గల్ఫ్ కంట్రీ రోడ్కి తెలిసినా తెలియకుండా ఏం పరగడదు, కానీ ఇండియన్స్కి తెలిసింది చూసినరా అది చాలు. అప్పుడు అమీర్ ఖాన్ పీకే సినిమా వచ్చినప్పుడు సినిమాని సినిమాలాగానే చూడాలి, ఎందుకట్లా మనసు తీసుకుంటారు అని అన్నారు కదా. ఇప్పుడు దురందర్ సినిమాని కూడా సినిమాలాగానే చూడండి, ఎక్స్ట్రాలు చేయకుండా.